2 సామ్యూయల్ 6వ అధ్యాయం. సమూయేలు 6:6. వారు నాహోరు కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును తప్పడి చనిపోయాను. ప్రైజ్ ది లార్డ్. సింపుల్ మెసేజ్. 2 విషయాలు చెప్తాను. దావీదు మందసాన్ని తీసుకొని బయలుదేరాడండి. ఎక్కడి నుంచి? ఉజ్జా ఇంటి నుంచే. ఎవరింటి నుంచి? ఉజ్జా ఇంటి నుంచే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఉజ్జా ఎవరో అనంటే అహీనాదాబు యొక్క కొడుకు. ఇప్పుడు బైబిల్ చూస్తారు చూడండి. ఇప్పుడు కనపడిపోవాలి అహీనాబాద్. ఇప్పుడు చూడకండి, నేను చెప్తాను వినండి. 1, దేవుని మందసాన్ని తీసుకుని వస్తాను. అప్పటికే అహీనాదాబు ఇంట్లో ఉంది మందసం. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు, 20 years అక్కడ ఉన్న మందసం. ఈ మందసాన్ని దావీదు ఒక 30,000 మందిని వెంట పెట్టుకొని తీసుకుని వస్తున్నాడు. వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేళతాళాలతో కొత్త ఎద్దుల బండి మీద తీసుకుని వస్తున్నాడు. తీసుకొస్తున్నప్పుడు ఈ అహీనాదాబు కుమారుడైనటువంటి ఉజ్జా మందసాన్ని పెద్ద కాపాడేవాళ్ళలాగా వెనకాల సెక్యూరిటీ ఉన్నాడు. దేనికి? మందసానికి. ఈ యెహోనాదాబు, ఈ అహీనాదాబు ఎవరయ్యా అంటే లేవీయుడే. ఎవరండి? లేవీలే. ఇప్పుడు ఉజ్జా కూడా ఎవరో లేవీయుడే. మరి లేవీడైనా కూడా ముట్టుకుంటే ఏమైపోయాడు? చనిపోయాడు. లేవీలు మోయొచ్చు కదా. చూడు, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, నేను చెప్తానండి. ఇక్కడ ఈ అహీనాదాబు ఇంట్లో నుంచి మందసాన్ని తీసుకొని వస్తున్నాడు దావీదు. 20 సంవత్సరాలు అక్కడే ఉంది. ఈ తీసుకొని వస్తున్నప్పుడు తీసుకొని రావాల్సిన పద్ధతి ఏంటంటే మొయ్యాలి. ఎవరు మొయ్యాలి? కహాతీలు మొయ్యాలి. లేవి కుమారులు ఏం చేయాలి? మోయాలి. ఈ లేవీలు కూడా కాదు. అది ఏ వయసులో వాళ్ళు మొయ్యాలి అంటే 30 నుంచి 50 వయసునోళ్ళే. దేవుని మందసాన్ని మొయ్యాల్సిన వయసు అంతా 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఈ మందసాన్ని మోయచ్చు. అయితే ఆ మందసాన్ని తీసుకొని ఇతను లేవీడే కానీ కహాతీయుడు కాదు. ఇప్పుడు ఈ దేవుని మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు మందసము నాహోరు కళ్ళం దగ్గర ఏమైంది చెప్పండి? ఏమైంది? ఎద్దులు కాలు జారింది. ఎద్దులు కాలు జారగానే ఉజ్జా దేవుని మందసం పడిపోతుందని కాపాడటం కొరకు మందసం మీద చేయేశాడు. చేయగానే దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఉజ్జాని మొత్తాడు, చచ్చిపోయాడు. ఇక్కడ చిన్న మాట చెప్పాలి. ఉజ్జా చేసిన పని మంచిదే కాదా? మామూలుగా ఆలోచిస్తే మంచిదే, కానీ ఎందుకు చచ్చిపోయాడు? ఈరోజు మంచి పనులు చేస్తాడు, ఎందుకని ఇంకా శిక్ష వస్తుంది? మంచి పనులు చేస్తున్నా కూడా ఎందుకని ఈ భయంకరమైన పరిస్థితి ఉజ్జాకి ఏర్పడింది అని మనం చూస్తే, దేవుడు సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. 15వ వచనం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు అక్కడ? కహాతీలు దాన్ని మోయాలి, అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. మోయటం వేరు, ముట్టుకోవడం వేరు. మందసాన్ని మోయటం వేరు. అంటే దేవుడు ముందే ఏం చెప్పాడు? పరిశుద్ధమైన దేవుని మందసాన్ని ముట్టకూడదు. అది దేవుని యొక్క నిబంధన. ఎందుకంటే దేవుడు ఎవరో తెలుసా? ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒక హై టెన్షన్ వైర్ ఉందనుకోండి,
తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా, చిన్నపిల్లడు ముట్టుకున్నా, పెద్దోడు ముట్టుకున్నా, అమాయకుడు ముట్టుకున్నా, జ్ఞానవంతుడు ముట్టుకున్నా, దాని పని ఏంటి? కాల్చి పడేస్తుంది. అట్లా దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. అదంటే పరిశుద్ధమైన దేవుని మందసాన్ని ముట్టకూడదు. ఎవరి పడితే వాళ్ళు ఏం చేయకూడదు, దాన్ని ముట్టకూడదు. కహాతీయులకు కూడా దాన్ని మొయ్యాలే తప్ప దాన్ని ఏం చేయకూడదు, ముట్టకూడదు. ఒకవేళ ముడితే ఏమైందంటే చరిత్రకారులు అంటున్నారు, అసలు బూడిదైపోయాడంటండి. ఎవరు? ఉజ్జా బూడిదైపోయాడంట. దేవుని మందసాన్ని మోస్తున్నటువంటి ఆ పట్టుకున్నటువంటి ఆ ఉజ్జా బూడిదైపోయాడు. ఎందుకని ఎంత ఎఫెక్ట్ పడింది? అలా చెప్పండి గట్టిగా. ఇంత భయంకర శిక్ష ఎందుకు వచ్చింది? తప్పేమని చేశాడా? మీరు అనుకుని గుర్తుపెట్టుకోండి, కాదని దేవుని ఆజ్ఞ పక్కన పెట్టి బెత్షెబాతో పాపం చేసిన దావీదు కూడా కాలిపోలా. జాగ్రత్త వినండి. ఇలాంటి శిక్ష ఎవరి మీద అంత భయంకరంగా వచ్చిందా? మనం అనుకుంటాం ఈ పాపానికి కాలిపోతాను, ఆ పాపానికి కాలిపోతాను. కాలిపోయే పాపాలు వేరే ఉన్నాయి సపరేట్గా. అది దేవుని మందసం మీద చేయటం, దేవుని ప్రభావాన్ని ఒక రకంగా ఆ ఆజ్ఞని గుర్తుపెట్టుకోకుండా ఉంటాం. నేను 3 విషయాలు, 1-2 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఉజ్జా ఎందుకు చనిపోయాడు? లేవీడై ఉండి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, దేవుని మందసాన్ని, దేవుని కోపంలో కలుపుకున్న ఆ మందసాన్ని మోయాల్సింది బదులు అసలు ఎట్లా తెస్తున్నారు? అందరూ మాట్లాడండి, గట్టిగా హుషారుగా మాట్లాడండి అమ్మా. ఎడ్ల బండి అంటే అది తెచ్చే విధానం కాదు. అంటే దావీదు ఒక మోడల్ కనిపెట్టాడు, న్యూ ట్రెండ్ కనిపెట్టాడు, కొత్తది కనిపెట్టాడు. ఎవరో ఒక మాట చెప్పనా, దేవుని పని చేయడానికి ఫ్యాషన్లో పని చేయం. ఎందుకు అర్థమైంది? దేవుని పని ఫ్యాషన్లో పని చేయవు. దేవుని పనికి తగినట్లే ఉండాలా. అలలు చెప్పండి గట్టిగా, అలలోయ. ఇప్పుడు మీరు అందరూ అంట్లు కడగాల, ఏ బట్టలు వేసుకోవాలి మీరు? అప్పుడు మామూలుగా అనుకుందాం, ఏం వేసుకోవాలా? అంటుదని పట్టు సరి మీకు అడుగుతారా? దేవుని సన్నిధికి మీరు మంచి బట్టలు వేసుకోవద్దని చెప్పట్లా. దావీదు ఇక్కడ ఒక న్యూ ట్రెండ్ కనిపెట్టాడు. ఎద్దల బండి మీద తీసుకొని కొత్త ఎద్దల బండి. చాలాసార్లు మనం వ్యక్తిగత జీవితంలో దేవుని పని విషయాల్లో కొత్తదనాన్ని నేను కనిపెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది కొత్త రకాలు ఏం చేస్తున్నారు, కనిపెడుతున్నారు. మొన్న యూసీవీసీ వాళ్ళ ఒక వీడియో చూసాను నేను. అందులో ఏమనుందంటే, ఎంత కష్టపడ్డ సంఘంలోకి 10 మంది రారండి. అప్పుడు ఎంత కష్టపడి ప్రసంగం చేస్తే వ్యూస్ పెరగం. యూట్యూబ్లో 10 మంది కన్నా ఎక్కువ మంది చూడరు. ఇంకా వాళ్ళకి అందుకని ఒక ఆలోచన వచ్చేసింది, ఇలా కాదు, ఏం చేద్దాం, ఒక కొత్త ట్రెండ్ని ఏం చేద్దాం, కనిపెడదాం అని చెప్పేసి ఇంకా రకరకాలుగా కొత్తవన్నీ కనిపెడితే వాళ్ళ వ్యూస్ పెరిగిపోతే జనం కూడా పెరిగిపోతారు. దేవుని సేవలో అపోస్తలులు, ప్రవక్తలు ఎట్లాంటి దేవుని పని చేశారో దేవుని పని అట్లే చేయాలి. కానీ ఇందులో కొత్తదనాలు కనిపెట్టకూడదు. దేవుని పని కొత్తదనంగా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలా చేస్తే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవుని మందిరం రావడం మనం కొత్తదనం కనిపెట్టలేమా? కొత్త విషయం దేవుని కోసమే అని. కానీ దేవుని పరిచర్య చేయటం, దేవుని పని చేయటం అనేది ఎప్పుడు కూడా మనం అనుకున్న పద్ధతిలో కాదు. దేవుని పనిని దేవుని పద్ధతిలోనే చేయాలి. ఆసక్తిగా చెప్పండి గట్టి. మీ అందరికీ ఒక మాట, పరిచారకులు ఎట్లుండాలంట బైబిల్ చెప్తుంది. పరిచారకులు ఎట్లా పరిచయం చేయాలంట? ఎలా చేయాలి? దేవుని బిడ్డలు జ్ఞానంతోనూ మర్యాదగాను ప్రేమగా చేయాలి. ఒకవేళ అది కాకుండా కోపంతోనూ సీరియస్నెస్తోనూ లేకపోతే ఏదో చిరాకాన్ని చేశారనుకోండి, నీవు దేవుని పనిని చెయ్యవలసిన పద్ధతిలో చేయట్లేదు కాబట్టి నీకు తెలియక ఆ టెన్షన్ వరి మేము చేస్తున్నావు. ఎందుకు అర్థమైంది? దేవుని స్తోత్రం చెప్పండి. ఒక పాట పాడాలనుకున్న మీరు ఒక సరైన ప్రిపరేషన్ లేకుండా, భక్తి లేకుండా, నోటిని పవిత్రంగా కాచుకోనకుండా మైకి తీసుకుని ఎక్కడికి వచ్చి పాట పాడితే నువ్వేం చేస్తున్నాడు తెలుసా? దేవుని మందసం మీద చేయేస్తున్నట్లు.
అలా చెప్పండి గట్టిగా. ఇక్కడ మీరు వాక్యం పెట్టిన మీరు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా, లేకపోతే ఏదో స్వభావంతో దేవుని ప్రేమ లేకుండా, దైవికత్వం లేకుండా, వినయము లేకుండా, దీనత్వం లేకుండా, ఒకవేళ గర్వపు స్వభావంతో దేవుని పని చేస్తూ మనం కోపంతో, ద్వేషంతో, పగతో రగిలిపోత చేస్తామనుకోండి, నువ్వు దేవుని మనస్సు మీద చేసినట్లు. ఇది న్యూ ట్రెండ్ అనమాట. అంటే ఎలా పడితే అలా ఉండి దేవుని పని చేసేయటం. ప్రతి వ్యక్తి కూడా తనను తాను దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు లోపాలు ఉంటాయి, ఉండమని చెప్పట్ల, శుద్ధీకరించుకొని వాటిని సరిచేసుకొని మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని మందసం దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని సమీపిస్తున్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంకి వస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే పరిశుద్ధాలంకృతులై సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలా. ఈ వాయిద్యాలు వాయిస్తున్నటువంటి మనోళ్ళైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి మరి కంచెలు కొట్టేవాళ్ళైనా సరే, చాపేసేవాళ్ళైనా సరే, ఎట్లా ఉండాలంటే ఏదో దేవుని పని వచ్చు కాబట్టి నేను పని చేసేస్తాను కాదు. వచ్చు అనేది అందరికి వచ్చు, దేవుని స్తోత్రం చెప్పండి. కానీ దేవుని పనిని దేవుని పద్ధతిలో